ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెప్తూ ఉండేటువంటి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా ఫేమస్ అయ్యారు. సమంత నాగచైతన్యాల యొక్క వైవాహిక జీవితం అంత సాఫీగా సాగదని ముందే చెప్పి సంచలనం సృష్టించారు ఆయన. వేణుస్వామి చెప్పిన విధంగానే సమంత నాగచైతన్య విడిపోయారు. ఆ తర్వాత మెగా డాటర్ నిహారిక విడాకులు, రెబల్ స్టార్ ప్రభాస్ ఆదిపురుష్ సినిమా ఫ్లాప్ గురించి ముందే చెప్పి సోషల్ మీడియాలో ఫుల్ పాపులారిటీని సంపాదించుకున్నారు ఆయన. దీంతో సోషల్ మీడియాలో వేణుస్వామి జ్యోతిష్యానికి ఒక రేంజ్లో క్రేజ్ పెరిగింది. ఇక రాజకీయ నాయకుల జాతకాల గురించి ఆయన చెప్పినవి చెప్పినట్టుగానే జరుగుతున్నాయి. టీడీపీ అధినేత 2023లో న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటారని ఆయన ముందే చెప్పారు. ఆయన చెప్పినట్టుగానే చంద్రబాబు స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. కవిత జాతకంలో జైలుకి వెళ్లే యోగం ఉందని వేణుస్వామి ముందే చెప్పారు. వేణుస్వామి చెప్పిన కొద్ది రోజుల్లో లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్లో మరోసారి సీఎం జగనే అంటూ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన వేణుస్వామి తాజాగా వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని స్థానాల్లో విజయం సాధిస్తుందో కూడా తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో జగన్ మరోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని వేణుస్వామి కొంత బద్దలు కొట్టేశారు. 79 సీట్లలో వైసీపీ వన్ సైడ్గా గెలుస్తుందని, 30 నుంచి 40 సీట్లలో టఫ్ ఫైట్ ఉంటుందని ఆయన తెలిపారు. 90 సీట్ల నుంచి 125 సీట్ల వరకు వైసీపీ విజయం సాధించే అవకాశాలున్నాయని ఆయన చాలా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా చెప్తున్నారు. అంతేకాకుండా 2029 ఎన్నికల్లో గెలిచి జగన్ హ్యాట్రిక్ సీఎంగా రికార్డు సృష్టిస్తారని వేణుస్వామి తెలిపారు. భవిష్యత్తులో ఏపీలో ఒక రాజకీయ పార్టీ కనుమరుగు అవుతుందని వేణుస్వామి జోస్యం చెప్పారు. అయితే గతంలో కంటే ఎక్కువ స్థానాల్లో గెలుస్తామని జగన్ చెప్పిన దానికంటే కొన్ని స్థానాలు తగ్గుతాయని ఆయన చెప్పడంతో వైసీపీ శ్రేణులు దీని గురించి మాట్లాడుకుంటున్నాయి. మరి వేణుస్వామి చెప్పినట్టుగా వైసీపీ 130 స్థానాల్లో విజయం సాధిస్తుందని, అవసరమైతే ఆయనతో ఒక స్ట్రాంగ్ ప్రెస్ మీట్ కూడా పెట్టించాలని వైసీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా ఫీల్ అవుతుంటే తెలుస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పింది రాజకీయ పరంగా కావచ్చు, సినిమాల పరంగా కావచ్చు అనేక సార్లు రుజువైంది, నిజమైంది అనే అంశంతో వైసీపీ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించినటువంటి అభిమానులు కావచ్చు ఆయన చెప్పిన దాన్ని నమ్మే ఆలోచనలో చాలా స్ట్రాంగ్గా ఉన్నట్టుగా తెలుస్తుంది.